హైదరాబాద్ నుండి యూఎస్ఏ, యూకే, కెనడా ఏ దేశానికైనా ఫాస్టెస్ట్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్ avocai.com. ఫ్రీ పికప్, ఫ్రీ ప్యాకింగ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి భైరి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి పథకాన్ని అమలు చేయబోతున్నారనేటువంటి విషయం మనందరికీ తెలిసిందే. ఈ సమయంలో బోనస్గా మరొక కొత్త పథకాన్ని కూడా అమలు చేసేందుకు సిద్ధమైంది. దీంతో ఆగస్టు 15 కంటే ముందే మరొక పథకాన్ని కూడా అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయబోతుంది. ఇంతక పథకం ఏంటి, దానివల్ల ఎంతమందికి లబ్ధి చేకూరుతుంది, ఆ పథకం యొక్క లక్ష్యాలేంటి, దానివల్ల కలిగేటువంటి ప్రయోజనాలేంటి, ఆ పథకాన్ని ఇప్పుడే అమలు చేయడానికి గల కారణాలేంటి, కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలో భాగంగా ఈ పథకం ఉందా లేదా, అయినా కూడా పథకాలను అమలు చేస్తున్నారా, పూర్తిగా అక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలకు పథకాలు అందించడానికి ప్రభుత్వం ఇప్పుడు తాజాగా ముందడుగు వేస్తుందా అనేటువంటి ఒక ఆలోచన అయితే వస్తుంది వరుస పథకాలతోటి. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి మనం వెళ్దాం. ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. నేతన్నలకు చేయిత ఇచ్చేలా కొత్త నిర్ణయాలు తీసుకున్నారు. అదేవిధంగా హ్యాండ్లూమ్ వస్త్రాలపైన జీఎస్టీని సర్కారే భరించేలా సీఎం చంద్రబాబు ఆదేశించారు. మగ్గాలకు 200, పవర్ లూమ్స్కు 500 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించనున్నారు. సో దీంతో నేతలన కోసం ఫండ్ ఏర్పాటు చేయనట్లుగా కూడా ముఖ్యమంత్రి తెలిపారు. జాతీయ చేనేత దినోత్సవం నుంచి నిర్ణయాలు అమల్లోకి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు చేపట్టవలసిన ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని సీఎం అధికారులను ఆదేశించారు. చేనేత వస్త్రాలపైన జీఎస్టీ విషయంలో ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీని నెరవేర్చేలా సమీక్షలో నిర్ణయాలు వెల్లడించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. చూడండి, ఉచిత విద్యుత్ ఇప్పటి వరకు ఉచిత విద్యుత్తుకు సంబంధించి కొన్ని రాయితీలు కొన్ని వర్గాలకు లేకుండా కొన్ని అంశాలకు సంబంధించి ఉంది. ఇప్పుడు నేతన్నలకు కూడా, చేనేత కళాకారులకు అంటే చేనేత వస్త్రాల వారికి కూడా ఈ యొక్క అద్భుతమైనటువంటి పథకాన్ని అంటే ఎంతో కొంత లబ్ధి చేకూర్చేటువంటి విధంగా, వారికి భరోసా కల్పించేటువంటి విధంగా ఒక కీలక ముందడుగని చెప్పొచ్చు. దీంతో వరుస పథకాలతోటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దూసుకు వెళుతుంది. ఒకవైపు అభివృద్ధి పనులకు సంబంధించిన కార్యక్రమాలు కొనసాగిస్తూనే ఆంధ్రప్రదేశ్లో రాజధాని పనులు కానీ, విశాఖ అభివృద్ధి పనులు కానీ, మిగతా జిల్లాల్లో కొనసాగుతున్నటువంటి ప్రాజెక్టు పనులు కానీ, మరొక వైపు సంక్షేమ పథకాలలో కూడా అదే రకమైనటువంటి స్పీడ్ కొనసాగిస్తుంది. ఇక హ్యాండ్లూమ్ వస్త్రాలపైన జీఎస్టీని రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా భరిస్తుందని చంద్రబాబు ప్రకటించారు. ఈ నిర్ణయాల వల్ల చేనేత రంగం పుంజుకుంటుందని, తక్కువ ధరల్లో చేనేత వస్త్రాలు అందుబాటులోకి వస్తాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. చేనేత కార్మికుల కోసం 5 కోట్లతో థ్రిఫ్ట్ ఫండ్ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ఈ నెల 7న జాతీయ చేనేత దినోత్సవం నుంచి ఈ నిర్ణయాలను అమలుకు చేయాలని చంద్రబాబు నిర్దేశించారు. ఏపీకి చెందిన చేనేత ఉత్పత్తులకు లభించిన 10 జాతీయ అవార్డులను అధికారులు సీఎం చంద్రబాబుకు నిర్దేశించారు. పవర్ లూమ్స్కు 500, హ్యాండ్లూమ్స్కు 200 యూనిట్ల వరకు ఇవ్వనుంది. ఈ మేరకు 125 కోట్లు ఖర్చు చేయబోతుంది ఏపీ ప్రభుత్వం చేనేత కార్మికులకు సంబంధించి. ప్రభుత్వ నిర్ణయం నిబంధనలు ఏ రకంగా ఉంటే దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా చూద్దాం. ప్రభుత్వ నిర్ణయం ద్వారా 50,000 మగ్గాలు, 15,000 మరమగ్గాలు కలిగిన కుటుంబాలకు లబ్ధి చేకూరుతుంది. ఈ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా 93,000 చేనేత కుటుంబాలకు లబ్ధి కలగనుంది. అంటే ఆల్మోస్ట్ 1,00,000 కుటుంబాలు అటు ఇటుగా. సర్కారు అనుమతించిన కరెంటు కన్నా ఎక్కువ వినియోగించిన లబ్ధిదారుల రాయితీ మొత్తాన్ని కోల్పోకుండా ప్రత్యేక నిబంధన తీసుకొచ్చింది. చూడండి, ఒకవేళ 100 యూనిట్ల వరకు వాడితేనే ఫ్రీ కరెంట్ అని గతంలో మనం మాట్లాడుకుంటే ఎగ్జాంపుల్గా చెప్తున్నా, 100 యూనిట్ల వరకు వాడితేనే ఫ్రీ కరెంటు, 100 దాటి 1 యూనిట్ దాటినా కూడా మరలా మొదటి కంచి కౌంట్ ఇలాంటిది ఏం లేకుండా ఎంతవరకు అయితే రాయితీ ఇద్దామనుకుంటున్నారు వీళ్ళు అంతవరకు మాత్రమే క్యాలిక్యులేట్ చేసేలా, ఒకవేళ ఎక్కువ వాడినా కూడా రాయితీకి సంబంధించినటువంటి ఈ యొక్క వాడిన విద్యుత్తును మాత్రం ఖచ్చితంగా లబ్ధిదారుడికి రాయితీలాగానే ఉండాలి. ఎక్కువ వాడింది తను పే చేసుకునేటువంటి విధంగా నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఈ నిర్ణయం మేరకు చేనేత కుటుంబాలు 200 యూనిట్ల కంటే అదనంగా వినియోగిస్తే 200 యూనిట్ల వరకు బిల్లును సర్కార్ భరిస్తుంది. అదనంగా వినియోగించినటువంటి యూనిట్లకు మాత్రం డిస్కంల టారిఫ్ మేరకు ఛార్జీలను వినియోగదారులే చెల్లించాలి. పవర్ లూమ్స్కు 500 యూనిట్లు దాటితే ఇది నిబంధన వర్తిస్తుంది. ఇదే విధంగా చేనేత కార్మికులను ఆదుకునేందుకు పింఛను సదుపాయాన్ని కూడా కల్పిస్తుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఇచ్చిన హామీ మేరకు 4,000 రూపాయలను కూడా అందిస్తుంది. సో ఇప్పటికే 4,000 రూపాయల పింఛన్తో పాటుగా చేనేత కార్మికులకు తాజాగా ఇచ్చినటువంటి ఈ యొక్క ఉచిత విద్యుత్ రాయితీ అనేటువంటి అంశం ద్వారా చాలా మేరకు లబ్ధి చేకూరేటువంటి అవకాశం ఉంది. దాంతోపాటు చేనేత కార్మికులకు కొంతమేరకు భరోసా లభించేటువంటి అవకాశం ఉంది. చాలా ప్రాంతాలలో వారికి సరైనటువంటి గిట్టుబాటు ధర లేక, చేసేటువంటి కష్టానికి తగిన ప్రతిఫలం లేక చాలా సందర్భాలలో ఆవేదన వ్యక్తం చేస్తూ ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి ఘటనలు కూడా గతంలో జరిగా మనం చూసాం.
అందుకే అలాంటి వారందరికీ చిన్న చిన్న భరోసా ప్రభుత్వం నుంచి తోడ్పాటును అందిస్తే ఒక మెట్టెక్కుతుంటే స్లిప్ అయినప్పుడు కాలు వెనుకున్నటువంటి వారు కొంత ప్రోత్సాహం ఇస్తే పైకెక్కడానికి ఈజీగా తనంతట తాను ఎక్కడానికి అవకాశం ఉంటుంది ఏ వ్యక్తి అయినా కూడా. అలాంటి భరోసానే ప్రభుత్వాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఆ కారణంగానే అనేక సంక్షేమ పథకాలు కూడా ఇంప్లిమెంట్ అవుతుంటాయి. తాజాగా చేనేత కార్మికులు కూడా అదే దృష్టితోటి ఇప్పుడు ప్రభుత్వం ఒక సరికొత్త పథకాన్ని తీసుకురాబోతుంది. దీంతో ఆంధ్రప్రదేశ్లో అటు ఉచిత బస్సు ప్రయాణంతో పాటుగా మొన్న స్పౌస్ పింఛన్లతో పాటుగా ఇప్పుడు చేనేత కార్మికులు కూడా ఉచిత విద్యుత్ రాయితీ అనేటువంటి వరుస పథకాలతోటి సంక్షేమ పథకాలతోటి ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం సరికొత్త దిశగా ముందుకు అడుగులు వేస్తుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 180059969969 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.